వాసవి గోల్డెన్ డైమండ్స్ మణికొండలో నవంబర్ 9న గొప్ప ప్రారంభం. ప్రతి లక్ష విలువైన బంగారం, డైమండ్ లేదా వెండి కొనుగోలుపై ఒక బంగారు నాణెం, వెండి నాణెం అలాగే 5,000 విలువైన చీర ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ నవంబర్ 9 నుంచి 25 వరకు మాత్రమే. వెంటనే విచ్చేయండి. వాసవి గోల్డెన్ డైమండ్స్, మణికొండ, హైదరాబాద్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం గడువు ముగిసింది. యూసఫ్గూడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా జూబ్లీహిల్స్ యూసఫ్గూడకి మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఎలా ఉంది సార్ మొత్తం జూబ్లీహిల్స్ పాలసీ? ఇప్పుడు ఈరోజు 5 గంటలకి ఎన్నికల ప్రచారం అయిపోయింది. ఇప్పుడు ఒకటి ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రజలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఒక పాజిటివ్ వైఖరితో ఉన్నారు. మేము అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, మహిళలకి ఉచితంగా బస్సులో ట్రావెల్ కానీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, కొత్తగా రేషన్ కార్డ్స్ పొందడం కానీ, మంచి క్వాలిటీ సన్నబియ్యం మరి తినడానికి రేషన్లు రావడం కానీ, ఇటువంటి అనేక సంక్షేమ పథకాల విషయంలో, అదేవిధంగా రాష్ట్రంలో డెవలప్మెంట్ విషయంలో, హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో జూబ్లీహిల్స్ ఓటర్స్ ఆర్ పాజిటివ్. సార్, నిజంగా సన్నబియ్యం ఇస్తున్నారా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సన్నబియ్యంలో దొడ్డు బియ్యం కలిసి వస్తున్నాయి అంటూ కూడా ప్రచారంలో పదే మీ ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఎవడన్నా ఆ మాటలు మాట్లాడే సిగ్గు, లజ్జ, శరము నుండి మాట్లాడతారు. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఇంత హై క్వాలిటీ ఫైన్ రైస్ రేషన్లో ఈ దేశంలో ఇచ్చింది లేదమ్మా. మేము జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలోనే 14,230 మంది కుటుంబాలకి కొత్తగా రేషన్ కార్డు ఇచ్చినాం. గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఇవ్వలే. అదనంగా గతంలో ఉన్న వాళ్ళకంటే అదనంగా 67,000 మందికి రేషన్ బెనిఫిషరీస్, లబ్ధిదారులు చేసినాం. మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 2,40,000 మందికి ఈరోజు ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం వస్తుంది. నా నమ్మకం, నా విశ్వాసం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రభుత్వం నుంచి 6 కిలోల ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం పొందుతున్న ప్రతి వ్యక్తి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోతున్నారని చెప్పి నాకున్న విశ్వాసం, నమ్మకం. సార్, ఇప్పుడు సన్నబియ్యం కార్యక్రమం అనేది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా వెళ్తూ ఉంది ముందుకి. ఇలాంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కి ప్రధాన పాత్ర మీరు పోషిస్తున్నారు. ఈ సన్నబియ్యం అనేవి ఓట్లు రేపు పడే అవకాశం ఉన్నాయి, దానివల్ల ఓట్లు వచ్చే అవకాశం ఉంది? 100% అమ్మా. అంటే అది మనం రోజు తినే అన్నం. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో తినడానికి పనికిరాని క్వాలిటీ దొడ్డు బియ్యం ఇచ్చేది. మేము వచ్చిన తర్వాత మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాం. ప్రతి ఒక్కరూ అది గుర్తుపెట్టుకుంటారు. తప్పనిసరిగా దిస్ పాజిటివ్ వైబ్స్ విల్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ గుడ్ ఓటింగ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. సార్, ఎందుకు ప్రచారంలో మీరు సన్నబియ్యము, ఉచిత బస్సు ఈ 2 పథకాలు తప్ప ఇంకో పథకం ఎందుకు చెప్పడం లేదు? మీరు 6 గ్యారెంటీలు అన్నారు, అవన్నీ కూడా 60 మోసాలుగా మారాయని హరీష్ రావు, కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. అమ్మ, వాళ్ళకి అబద్ధాలు మాట్లాడడం, మోసం చేయడం, వాళ్ళకి అది చాలా, ఆ విషయంలో చాలా నైపుణ్యం ఉన్నవాడు. పదే వాళ్ళ ప్రచారంలో మొత్తం అబద్ధాలు మాట్లాడుతున్నారు. అది కానీ ప్రజలు, నేను ఇప్పుడు 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన వ్యక్తిగా చెప్తున్నామా, ప్రజల విజ్ఞత ఈ సంథింగ్ దట్ వీ ఆల్ నో. వాళ్ళు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు చాలా స్పష్టంగా తెలుసు ప్రజలకి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి 11వ తారీఖున భారీ మెజార్టీ ఇవ్వబోతున్నారని చెప్పి నా సర్వే కూడా చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక బలహీన వర్గానికి సంబంధించిన నాయకుడు, యువకుడు అని మీరు అంటున్నారు. కానీ పదే అహింస, రౌడీ అంటూ కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు. అంటే వేరే ఏం మాట్లాడలేక క్యాండిడేట్ మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ నేను ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డిగా జూబ్లీహిల్స్ ఓటర్లకు మనవి చేస్తున్నా. నవీన్ యాదవ్ ఈజ్ ఎ ఎడ్యుకేటెడ్, బ్రైట్, డైనమిక్ యంగ్ మ్యాన్. మీకు మంచి ఎమ్మెల్యే కాబోతాడు. ఆయన నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము మంత్రులందరం కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతాం. ఈ మిగిలిన 3 ఏళ్లలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ విషయంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ నాయకత్వంలో మీకు అన్ని విధాలుగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయబోతున్నాము. ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఏముంది? జూబ్లీహిల్స్ అంటేనే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో మేము చేసిన డెవలప్మెంటే రేపు మాకు ఓట్లు వేయబోతోంది. 2 ఏళ్ళు ఏం చేయని వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం చేయబోతున్నారు అంటున్నారు. వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టే వాళ్ళని అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇంటికి పంపించిండ్రు, పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖతం పెట్టించిండ్రు.
ఇంకా వాళ్ళు ఈ ఈ విధమైన అబద్ధాలు మాట్లాడితే ఇక వాళ్ళని ప్రజలు సహించరు. మైనారిటీలు కీలక పాత్ర పోషించబోతున్నారు, వాళ్ళు మీ వైపు లేరా? అందుకేనా మీరు అజర్ని క్యాబినెట్ లోకి తీసుకున్నారు? అమ్మా, మేము కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. వీళ్ళ నుంచి ఎవరి నుంచి మాకెవరికి వీ నోట్ లీడ్ ఎనీ లెసన్స్ ఇన్ లుకింగ్ ఆఫ్టర్ మైనారిటీ కమ్యూనిటీ. అజారుద్దీన్ భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన ఒక గొప్ప ఇండియా క్రికెట్ కెప్టెన్. మీ అందరికీ తెలుసమ్మా, జూబ్లీస్ ఓటర్కి తెలుసు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి వరకు, మహేష్ గౌడ్ వరకు వేరే సెక్యులర్ పార్టీ. మరి ఏ కులమైనా మతమైనా వర్గమైనా అందరూ కలిసిమెలిసి ఉండాలని, సోషల్ జస్టిస్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ ఆర్ ఆర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. దానికి అనుగుణంగానే మైనారిటీ కమ్యూనిటీ రిప్రజెంటేషన్ కోసము అజర్ బాయ్ని క్యాబినెట్లో తీసుకున్నాము. జూబ్లీస్ ప్రజలు అది అప్రిషియేట్ చేస్తున్నారు. సార్, ఫైనల్ గా 14వ తారీఖు ఏం జరగబోతోంది? మీ అభ్యర్థి గెలుస్తాడా? ఈరోజు ఇప్పుడు చెప్తున్నామా, దయచేసి మీ ఓటర్లు, బిగ్ టీవీ ప్రేక్షకులు గమనించాలి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు 14వ తారీఖు ఈ సమయానికి విజయోత్సవ సభ మొదలవుతుంది. 20 నుంచి 25,000 మెజార్టీతో గెలవబోతున్నాము. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మా అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. 14వ తారీఖున ఇదే సమయానికి విజయ సంబరాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలంతా, కాంగ్రెస్ శ్రేణులంతా చేసుకోబోతున్నారు. మేము ఇస్తున్నటువంటి సన్నబియ్యం కార్యక్రమం చాలా కీలకంగా ముందుకు వెళ్తుంది, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా వెళ్తుంది. ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సన్నబియ్యం తింటున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తారు. అజరుద్దీన్ లాంటి వాళ్ళని క్యాబినెట్ లో తీసుకున్నామంటే అది మా పార్టీ సెక్యులర్ పార్టీ, కానీ ఎవరిని కూడా ఓట్లు అడగడానికి కానీ లేదంటే ఎవరినో ప్రసన్నం చేసుకోవడానికి అయితే మేము తీసుకోలేదని అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో హేమ, బిగ్ టీవీ, జూబ్లీహిల్స్.